నెడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కె సావరం గ్రామంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థిని పట్టభద్రులందరూ బలపరచాలి అని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రులు తమ తొలి ప్రాధాన్యత ఓటును ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి వేసి గెలిపించాలి అని కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేశారు. ఉండ్రాజవరం, సావరం తదితర గ్రామాల్లో పట్టభద్రులైన ఓటర్లతో సమావేశం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో రాష్ట్రంలో జరిగిన ప్రగతిని దృష్టిలో పెట్టుకుని పట్టభద్రులు తమ ఓటు వేయాలి అని కోరారు. నిరుద్యోగులు, పట్టభద్రుల సంక్షేమం, మెరుగైన ఉద్యోగాల అవకాశాల సాధనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, పరిశ్రమ స్థాపన ద్వారా స్థానికంగానే యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడం ద్వారా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి అని కోరారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ బోరుగడ్డ వేదవ్యాస్, కూటమి నాయకులు పాల్గొన్నారు.